నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు చట్టాలు ఉన్నాయి. అలా కాకుండా పోలీసులే తప్పు చేసిన వారిని చంపేసుకుంటూ పోతే నేరస్తులు అనేవాళ్ళు మిగలరు. జైళ్ళు కూడా అవసరం లేదు. కానీ మన చట్టాలు నేరస్తుల్లో మార్పు తీసుకొచ్చేందుకు సాధారణ శిక్షల నుంచి కఠినమైన ఉరి శిక్షల వరకు విధిస్తుంది. మరి నేరస్తుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కోర్టులు చట్టాలు ఉన్నాయి. మరి నేర తీవ్రతను బట్టి శిక్షలు వేస్తున్నారు. కానీ పోలీసులే లాకప్పుల్లో చంపేస్తే అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ఏపీలో సాయికృష్ణ కేసు విషయంలో కూడా అదే జరుగుతుంది. సిఐ నాగరాజు కూడా చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నాడనే చర్చ జరుగుతుంది. ఇంతకు గాదే సాయికృష్ణ మృతదేహం ఏమైంది? బూడిద కృష్ణానదిలో కలిపేశారా, లేదంటే ఇంకెక్కడైనా శవాన్ని పాతిపెట్టారా? నిందితులకు శిక్ష పడుతుందా? ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు ఇవే. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది వారాలుగా అత్యంత సంచలనంగా మారిన కేసులో విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు ఒకటి. మొదట ఇది ఒక అదృశ్యంగా కనిపించింది. తర్వాత కస్టడీలో చిత్రహింసలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మృతదేహాన్ని రహస్యంగా తరలించారని, ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండ్ అయిన సిఐ నాగరాజును 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడం కేసు దిశనే మార్చే పరిణామంగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఆ గడువును పొడిగించింది న్యాయస్థానం. ఇప్పటి వరకు ఈ కేసులో ఎన్నో అనుమానాలు బయటకు వచ్చాయి. కానీ చాలా ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదనే చెప్పాలి. సాయికృష్ణ అసలు ఎప్పుడు మరణించాడు? మరణానికి దాడి తీసిన పరిస్థితులు ఏమిటి? కస్టడీలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఏం చేశారు? మృతదేహాన్ని నిజంగా తరలించారా? తరలిస్తే ఎక్కడికి తీసుకువెళ్లారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పటికీ దర్యాప్తు సంస్థకు పూర్తిగా లభించలేదు. సిట్ అధికారులు నాగరాజు నుంచి ఏం సమాధానాలు రాబడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది. మరి స్టేషన్లో పనిచేసిన సిబ్బంది పాత్ర, విధుల్లో ఉన్న అధికారుల బాధ్యత, మరి తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ విడివిడిగా కాకుండా ఒక గొలుసు కొట్టు వ్యవహారంలా కనిపిస్తున్నాయి. అందుకే సిట్ అధికారులు ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తున్నారు. హెడ్ కానిస్టేబుళ్ళు, రైటర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది అందరి స్టేట్మెంట్ను సరిపోలుస్తున్నారు. అయితే దర్యాప్తు ఇప్పటి వరకు పెద్ద అడ్డంకిని ఎదుర్కొంటుంది. కీలక ప్రశ్నలకు ఒకే విధమైన సమాధానాలు రావడం లేదు. ఒకటి వాంగ్మూలానికి మరొక వాంగ్మూలం సరిపోవటం లేదు. దీంతో నిజంగా స్టేషన్లో ఏం జరిగిందో నిర్ధారించడం చాలా కష్టంగా మారుతుందట. అందుకే ఇప్పుడు దర్యాప్తునకు కేంద్ర బిందువుగా మారింది సిఐ నాగరాజు. ఎందుకంటే స్టేషన్లో జరిగిన ప్రతి కీలక పరిణామానికి ఆయన ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు, కేసు ఆరోపణల ప్రకారం ప్రధాన బాధ్యత వహించిన అధికారిగా కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. మరి నాగరాజు మాట్లాడితేనే ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న ఆధారాలను ఒక కంక్లూజన్ దొరికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడే హైకోర్టు తాజా ఆదేశాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సాధారణంగా కస్టడీ విచారణ అంటే ప్రశ్నలు అడగడమే అనుకుంటారు. కానీ ఈ కేసులో కేవలం ప్రశ్నలు సరిపోవని దర్యాప్తు సంస్థ కోర్టుకు వివరించింది. సంఘటన జరిగిన ప్రాంతానికే నిందితులను తీసుకువెళ్ళి అప్పటి పరిస్థితులను మళ్ళీ చూపిస్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ వాదించింది. ఆ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే విచారణ జరిపేందుకు అనుమతించింది. మరి ఈ నిర్ణయం దర్యాప్తులో చాలా కీలక మలుపు కావచ్చు. ఎందుకంటే సంఘటన జరిగిన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో విచారణ కొత్త దిశలో సాగుతుంది. మాటల్లో గుర్తుకు రాని విషయాలు సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు గుర్తుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ గది నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఎక్కడ కొట్టారు, ఎక్కడ పడేశారు, ఎవరెవరో అక్కడ ఉన్నారు, ఏ సమయంలో ఏం జరిగింది, ఇలాంటి అంశాలను ప్రత్యక్షంగా సరిపోల్చుకునే అవకాశం దర్యాప్తు బృందానికి లభిస్తుంది. ఇక ఈ కేసులో ప్రస్తుతం అత్యంత పెద్ద మిస్టరీ మాత్రం సాయికృష్ణ మృతదేహం గురించే. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం సాయికృష్ణ మృతదేహాన్ని గుణదల కొండ ప్రాంతం వరకు తీసుకెళ్లినట్లు కొన్ని సాంకేతిక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ప్రయాణం ఎటు సాగింది, ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే ఇప్పటికీ అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ అంశమే ఇప్పుడు మొత్తం కేసుకు కేంద్ర బిందువుగా కూడా మారింది. ఒకవేళ గుణదల కొండ వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లిన విషయం సాక్ష్యాలతో నిర్ధారణ అయితే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు, మరో వాహనం ఉపయోగించారా, ఇంకెవరైనా సహకరించారా, అక్కడే ఏమైనా ఆధారాలు తొలగించారా,
లేక పూర్తిగా వేరే ప్రాంతానికి తరలించారా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. మరోవైపు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి బూడిదను కృష్ణానదిలో కలిపేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థ కూడా ఈ అంశంపై బహిరంగంగా ఎలాంటి తుది ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ తరహా ప్రచారాలను ఇప్పటికైతే అనుమానాలుగానే చూడాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రావాలంటే దర్యాప్తులో లభించే ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు, నిందితుల వాంగ్మూలాలు చాలా కీలకం. ఇక సాయికృష్ణ కేసులో డిజిటల్ ఆధారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ధ్వంసమైన ఫోన్లు, సీసీటీవీ వ్యవస్థలు, డిలీట్ చేసిన సమాచారం, కాల్ డేటా, లొకేషన్ వివరాలు ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలపై ఆధారపడి ఉన్నాయి. ఒక మొబైల్ ఫోన్ నుంచి తిరిగి పొందిన సమాచారం కూడా కేసు దిశనే మార్చే అవకాశం ఉంది. అందుకే ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తుంది. స్టేషన్కు వచ్చి సాయికృష్ణకు వైద్యం చేసినట్లు చెబుతున్న ఆర్ఎంపీ పాత్ర కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఆయన్ను ఎవరు పిలిచారు, ఎప్పుడు వచ్చారు, అప్పటికే సాయికృష్ణ పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఏం చూశారు, తర్వాత ఎందుకు కనిపించకుండా పోయారు అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఆర్ఎంపీ క్లినిక్ మూసివేయడం, ఆయన అందుబాటులో లేకపోవడం కూడా విచారణలో మరో సందేహానికి కారణమైంది. ఈ కేసులో మరో విషయం ఏంటంటే దర్యాప్తు అధికారులు తొందరపడకుండా ప్రతి అంశాన్ని విడివిడిగా పరిశీలిస్తున్నారు. ఒక్కో పోలీస్ సిబ్బందిని గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. మే 6 నుంచి 8 వరకు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించిన వారందరి కదలికలతో సరిపోలుస్తున్నారు. ఎవరెప్పుడు డ్యూటీలో ఉన్నారు, ఎవరెప్పుడు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారు, ఇలాంటివన్నీ కూడా వివరాలు సేకరించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు 2 హెడ్ కానిస్టేబుళ్లు రిమాండ్లో ఉండగా ప్రధాన దృష్టి మాత్రం నాగరాజు విచారణపైనే ఉంది. ఆయన సహకరిస్తే కేసు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ నాగరాజు మౌనం పాటిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరి సిఐ నాగరాజు కస్టడీ విచారణలో కొత్త వివరాలు బయటపడతాయా? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నిజంగా ఏం జరిగిందో స్పష్టత వస్తుందా? గుణదల కొండ వరకు వెళ్ళిన మృతదేహం ఆ తర్వాత ఎక్కడికి చేరింది? మృతదేహాన్ని దాచిపెట్టారా, బూడిద చేసి కృష్ణానదిలో కలిపేశారా, లేక ఇప్పటి వరకు బయటకు రాని మరో కోణం ఏమైనా ఇందులో దాగి ఉందా? నాగరాజు కస్టడీ విచారణ ముగిసే నాటికి సాయికృష్ణ కేసులో ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయా అన్నదే తేలాల్సి ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.